ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా ఫోక్ సింగర్ శృతి తను ఆత్మహత్య ఉదాంతం అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తూ ఉంది. ఆవిడ ఒక స్టోరీ అనేది కూడా ఒకసారి గమనించుకుంటే, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 20 డేస్కే ఆవిడ ఆత్మహత్య చేసుకున్న ఉదాంతం కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు దీని వెనకలు ఉన్న కారణాలు ఏంటి, అసలు ఆవిడ ఇలా చేసుకోవడానికి గల రీజన్స్ ఏమున్నా కానీ అసలు దీనికి జరిగిన కారణాలు అంటే ఎలాంటి పరిస్థితులలో ఆవిడ చేసుకోవాల్సి వచ్చింది అండ్ దీని మీద మనతో మాట్లాడడానికి ఈరోజు మోటివేషనల్ స్పీకర్ అండ్ రాంపల్లి కిరణ్ కుమార్ గారు మనతో పాటున్నారు. మరి ఈ విషయం గురించి ఆయన ఏమంటారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, నమస్తే చాణక్య గారు. ఈ విషయం మాట్లాడుతూ ఉంటేనే నా గొంతులో వణుకు అనేది కూడా వస్తుంది. ఏంటంటే కెరియర్ ఎవరైనా కానీ ఎంతో కష్టపడి ఈ రంగంలో ఒక స్టేజ్కి రావాలనుకుంటారు. అలా మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత గుర్తింపు వస్తున్న సమయంలో మ్యారేజ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 20 డేస్కే ఆవిడ చనిపోయారు. అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు? చాణక్య గారు, ఇక్కడ మనం మొట్టమొదటిసారి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకసారి రూట్ కేసు నుంచి దగ్గర నుంచి వద్దాం. అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి కొన్ని రోజుల తర్వాత అరే ఒక ఎమోషనల్ బాండింగ్ వల్ల ఓకే ఈ పర్సన్తోనే నాకు జీవితాంతం బాగుంటుంది అని శృతి నమ్మింది. సో నమ్మడం వల్లనే కదా పెళ్లి చేసుకుంది. సో ఇక్కడ మనము ఇప్పుడు నేను ఫస్ట్ అన్నట్టుగా రూట్ కాజ్ నుంచి వద్దాము. సో ఈ రోజులలో మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే సోషల్ మీడియానే. సో దాని ద్వారానే మనం ఫేమస్ అవుతున్నాం. అంటే మనలో ఉన్న టాలెంట్ కానీ, ఇప్పుడు ఆమె ఫోక్ సింగర్, నువ్వు ఫోక్ సింగర్గా నార్మల్గా వెళ్ళి ఒక డిఫరెంట్ స్టేజ్ మీద దగ్గర అక్కడక్కడ ఇవ్వడం వల్ల అంత ఫేమస్ అవ్వకపోవచ్చు. సో ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీటి ద్వారా ఒక్కసారి కనుక మనం వెళ్తే ఏమవుతుంది, డెఫినెట్గా ఈ ప్రపంచానికి మన యొక్క టాలెంట్ అనేది తెలుస్తుంది. సో దాని ద్వారానే వాళ్ళ యొక్క కెరియర్ కానీ, గ్రోత్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో శృతి కూడా యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ నాన్న కూడా ఒక ఫోక్ సింగర్ అండి. సో తను కూడా అక్కడక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో అది ఆయనకు ఒక 2 కూతుళ్ళు, వాళ్ళది మనకు నిజామాబాద్ అన్నట్టు. అక్కడ సో వాళ్ళ నాన్నని ఇన్స్పైర్గా తీసుకొని కొన్ని స్టేజెస్కి వెళ్ళడం వల్ల వాళ్ళ నాన్న కూడా వీళ్ళ ఇష్టాన్ని గుర్తించి కొంచెం ప్రోత్సహించాడు. సో అలాగా వీళ్ళు ఈ ఫోక్ సింగర్ ఇట్లా నేర్చుకుంటూ మంచి సాంగ్స్ వాడుకుంటూ అలాగా వెళ్తున్నారు. సో వెళ్ళే క్రమంలో ఈ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్లో కొంచెం మన సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా వెళ్తే బాగుంటుంది అనేది సో తనకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకొని అలాగా ఇట్లా వెళ్తూ ఉంది. ఇప్పుడు మనం చాలా చూస్తాం కదా చాణక్య గారు, ఇప్పుడు ఎప్పుడైతే మన యొక్క టాక్ కావచ్చు, మన యొక్క సాంగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఏదైనా కానీ ఒక ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే అందరికీ తెలిసేలా చేయాలంటే సోషల్ మీడియానే వస్తుంది. రైట్, కరెక్ట్. కానీ ఇక్కడ ఒక సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో లైఫ్ లాంగ్ ఉండగలుగుతానని నమ్మడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అవ్వచ్చా కాదా అనేది ఏంటంటే అది శృతి మైండ్ సెట్ మీద ఆ పర్టికులర్ టైంలోనే డిపెండ్ అయ్యింది. ఇప్పుడు ఎట్లా కనెక్ట్ అయ్యింది అని అంటే ఇక్కడ చాణక్య గారు, ఇప్పుడు ఎప్పుడైతే మనము తను బాగా పాడినప్పుడు కొన్ని కామెంట్స్ వస్తాయి. ఆబ్వియస్లీ ఏమవుతుంది, అరే మీరు బాగా పాడారు, మీరు మంచిగా పాడలేదు, ఎన్నెన్నో కామెంట్స్ వచ్చాయి. ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో దయాకర్ రావు అతని పేరు. సో యాక్చువల్గా ఈజ్ ఫ్రమ్ సిద్దిపేట్ అండ్ కార్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్లో. సో అతని కామెంట్స్ ఏమని పెట్టేవాడు, నీ సింగింగ్ బాగుంది, నువ్వు చాలా బాగా పాడుతున్నావు శృతి, నువ్వు చాలా బాగా ఉన్నావు అన్నప్పుడు మనకు ఎప్పుడైతే ఒక పాజిటివ్ థింగ్స్ అదటి వ్యక్తుల నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎమోషనల్గా కాస్తంత కనెక్ట్ అవుతాం. సో తెలియకుండానే కనెక్ట్ అవుతుంటాం. అరే ఈ వ్యక్తి నన్ను ఇంత పొగుడుతున్నాడే అన్నప్పుడు అది కాస్త కనెక్టివిటీ పెరిగిపోయింది. సో అలా వాళ్ళ పరిచయం ఉన్నది. అంటే మనం ఫ్రెండ్ సర్కిల్లో చూస్తాము, కొత్త వ్యక్తులు కూడా మొట్టమొదటిసారి పరిచయం అవుతారు. సో మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి వెళ్తున్నప్పుడు అది ఇంకెక్కువ బాండింగ్ అవుతుంది. సో శృతి కూడా ఏమైంది, ఇక్కడ అతన్ని అట్లాగే అరే ఇది నన్ను పొగుడుతున్నాడు అన్నట్టుగా అట్లానే వెళ్తూ ఉన్నది. సో అట్లా ఆ పరిచయం కాస్త ఏమైందనంటే ఇతను నా లైఫ్ లాంగ్ ఉండగలుగుతాను అనే నమ్మేలాగా దయాకర్ చేయగలిగాడు అన్నట్టు. అరే ఇతనితో ఉంటే నేను లైఫ్ లాంగ్ బాగుంటాను అనేది కాస్త అది ఏమైంది, లాస్ట్కి ఒక పెళ్లి వరకు దారి తీసింది. సో తర్వాత సంఘటనలు ఏం జరిగాయి ఏంటి అనేది ఒకవేళ ఇప్పటి వరకు కొన్ని పోలీసుల కథనాలు కావచ్చు, కొన్ని మీడియా రంగం వాళ్ళే కావచ్చు, సో దాని మీద మనం కామెంట్ ఏం చేయలేం. కానీ
ఈ సూసైడ్ ఎందుకు చేసుకుంది, యాక్చువల్గా ఆత్మహత్య అనేది ఎందుకు ప్రేరేపించాడు అనేది మనం తెలుసుకుంటే, బీయింగ్ ఎ మోటివేషన్ స్పీకర్గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ యాజ్ బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ థింగ్స్ ఎక్కడ ఉంటుంది, శృతి ఒక దగ్గర ఉంది, దయాకర్ రావు ఒక దగ్గర ఉన్నారు, చాణక్య గారు. సో ఎప్పుడైతే ఒక పర్సన్స్ కొంచెం డిఫరెంట్ ప్లేస్లలో ఉన్నప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు, ఈ పర్సన్స్ ఏందనేది మనకు తెలియదు. అది ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో అక్కడ వీళ్ళకు తోచిన విధంగా వీళ్ళు ఆలోచిస్తుంటారు, వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. అరే ఈ పర్సన్తో మంచిగా ఉండొచ్చు, బాగానే ఉంటుంది అని అనుకుంటారు. సో వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, రియాలిటీ ఈస్ డిఫరెంట్ ఉంటుంది. అప్పటి నుంచి నీకు లైఫ్, రియల్ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే సోషల్ మీడియా వరకు ఏందని అంటే అది ఒక ఊహాజనిత లోకం చాణక్య గారు, మనకు తెలియదు అంటిల్ వి మీట్. అంటే ఒక పర్సన్ టు పర్సన్ మీట్ అయ్యేంత వరకు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలియదు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో తెలియదు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలియదు, వాళ్ళ అలవాట్లు ఏంటో తెలియదు. ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పెళ్లి అనేది కూడా ఏంటంటే లైఫ్ లాంగ్ తీసుకునే ఒక కమిట్మెంట్, రైట్? మరి అట్లాంటి కమిట్మెంట్ కి పరిచయమైన వ్యక్తి గురించి ఏమీ తెలుసుకోకుండానే, అవును, సో అంటే ఆ రిలేషన్షిప్ లోకి అడుగు పెట్టిందని అనుకోవచ్చా? అలాంటిది కూడా జరిగి ఉంటుంది చాణక్య గారు. ఎందుకనంటే అతనిలో ఉన్న ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో, అతనిలో ఏవైతే మంచి ఉన్నాయో అవే ప్రొవోకింగ్ చేస్తూ ఉంటారు. అరే నాలో ఈ మంచి క్వాలిటీ ఉంది, అరే నేను బాగా చూసుకుంటాను శృతి, అరే నీకు ఒక్కసారి నువ్వు మ్యారేజ్ చేసుకున్నావనంటే నీకు ఈ లైఫ్ ఇస్తాను శృతి, సో నీ పాటలంటే నాకు చాలా ఇష్టం శృతి, నువ్వు నీ లెక్క ఎవరు బాగా వాడలేరు శృతి అని ఇలాంటివన్నీ ఎన్నో చెప్పి ఉంటాడు అతను. సో దానికి అతను అసలు లైఫ్ లాంగ్ బాగానే ఉంటుంది, ఇవి ఉంటాయే అనే ఎక్స్పెక్టేషన్ తను పెట్టుకున్నది. బట్ వన్స్ మ్యారేజ్ అయిపోయినాక రియాలిటీ అనేది డిఫరెంట్ అయిపోయింది. సో ఏంది, మీరు ఫస్ట్లో అన్నట్టుగా 20 daysలో చనిపోయింది. అంటే ఈవెన్ కాల పారాని కూడా ఆరక ముందుకే తను ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత శోకం. అసలు ఒక అమ్మాయిని ఒక దగ్గరికి ఇచ్చి మంచిగా లైఫ్ లాంగ్ బాగుండాలి అని వాళ్ళ నాన్న అనుకుంటాడు, వాళ్ళ తల్లి వాళ్ళ మదర్ అనుకుంటది, ప్రతి ఒక్కరు అనుకుంటారు. డిఫరెంట్గా. సో మ్యారేజ్ లైఫ్ బాగుండాలని మనం కోరుకుంటాము. చిన్న సమస్యలు అనేది వస్తుంది, దట్స్ కామన్. బట్ 20 daysలో ఆయన క్యారెక్టర్ తెలిసి ఉండొచ్చు, 20 daysలో రియాలిటీ అర్థమై ఉండొచ్చు, 20 daysలో ఇంకా కొత్తగా ఇంకా నీకు ఇప్పటి వరకు నువ్వు అంటే ఏదో నేను గొప్ప అనుకున్నానే, అసలు ఏం లేదనే గొడవ కూడా జరిగి ఉండవచ్చు, ఏమైనా జరిగి ఉండవచ్చు. అప్పటి వరకు ఏమవుతుంది చాణక్య గారు, ఇక్కడ నీకు ఒక ఇయర్స్ వరకే నువ్వంటే గొప్పగా నేను చూసి, నువ్వంటే నీ పాటలంటే నేను ఇష్టపడి, సో వన్స్ విత్ ఇన్ నీకు వీక్లోనే మ్యారేజ్ అయిన కొత్తలోనే కావచ్చు, అప్పుడు జరిగే సంఘటనలు, నువ్వేదో అనుకున్నాను శృతి, ఏం వాడతావు నువ్వు, నీ ముఖం వాడతావు, ఇవన్నీ అవసరం లేదు, అవి అవసరం లేదు, ఇవేం చేస్తావు, అవేం చేస్తావు, నేను ఏదో నార్మల్గా చేసుకున్న పెళ్ళి, నా పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు కట్నం తీసుకురా, ఏవైనా జరుగుండొచ్చు అక్కడ. సో ఇన్ని సంఘటనల మధ్యలో తను నలిగిపోతుంది. కానీ అప్పటి వరకు తను నిర్మించుకున్న కెరియర్ ఉంటుంది, అప్పటి వరకు తను ఎంతో గొప్పగా బతికుంటుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అప్పుడు ఆమె ఎమోషన్స్కి తగ్గట్టు నా భర్త లేడే, నేను అనుకున్న సిచ్యువేషన్స్లో నేను బిఫోర్ మ్యారేజ్కి అనుకున్న విధంగా ఈయన లేడే అనే రియాలిటీ ఎప్పుడైతే ఆమె అనుకున్నదో, నా లైఫ్ని ఎండ్ చేసుకుంటే బెటర్ అనేది వెళ్ళిపోయింది ఆమె. మెయిన్గా ఈ రోజుల్లో అయితే ఈవెన్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ, అవును, సో సోషల్ మీడియాని ఇంకా ఒకటి ఉపయోగించుకొని మోసపోవడం అనేది జరుగుతూ ఉంది. అండ్ కొన్ని అంటే డబ్బుల ద్వారా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, అన్ని రకాలుగా. అవును. సో దానివల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు, కరెక్ట్. అండ్ కాకపోతే ఇలా మోసపోయి ప్రాణాలకు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్ సార్. మెయిన్గా ఇప్పుడైతే మీరు యాజ్ అ మోటివేషనల్ స్పీకర్గా ఒక విషయం చెప్పండి. సో ఎవరినైనా కానీ మనము సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారంటే మెయిన్గా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా కానీ, ఒక రిలేషన్షిప్లోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు ఏ పాయింట్స్ అనేది మనం చూసుకోవాలి, రియాలిటీ చెక్ అనేది ఏం చేసుకోవాలంటారు? సో మంచి క్వశ్చన్ అడిగారు చాణక్య గారు. ఎందుకనంటే అది ఫ్రెండ్షిపే కావచ్చు, లైఫ్ పార్ట్నర్గా కావచ్చు, దేని విధంగా అయినా ఒక ఎదుటి వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది ఆ పర్టికులర్ టైంలో మనకు అర్థం కాదు. సో ఎప్పుడైతే నేను ఈ పర్సన్తో నేను ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నప్పుడు అసలు అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓన్లీ జస్ట్ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లో కొన్ని ఇట్లలో చూసినంత మాత్రాన మనకు అర్థం కాదు. సో అతని యొక్క కామన్ ఫ్రెండ్స్ ఏమైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నిజంగానే నువ్వు వాకప్ చేసే అంత స్టామినా నీ దగ్గర ఉందా, నిజంగానే నేను ఈ పర్సన్తో నీ ఫ్రెండ్షిప్ చేయగలుగుతున్నాను అనుకున్నప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే అతని యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు, ఈవెన్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఇన్స్టాగ్రామ్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే బిఫోర్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ వాళ్ళు చేస్తున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వాళ్ళ దగ్గర ఉంది,
కొన్ని థింగ్స్ వల్ల కూడా కొన్ని మనం గెస్ చేయగలగవచ్చు. సో దాని ద్వారానే నువ్వు చేయగలగాలి, అంతేగాని బ్లైండ్గా చేయకూడదు. ఇప్పుడు మ్యాట్రిమోనీ ఉందండి, మ్యాట్రిమోనీ కూడా అంత సింపుల్గా నమ్మడానికి లేదు. ఎంతో మంది మనకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్, ఈ మ్యాట్రిమోనీ మీకు ఎక్కడ పిల్ల దొరకట్లేదా, ఎక్కడ మీకు అబ్బాయి దొరకట్లేదా, మా మ్యాట్రిమోనీకి రండి, ఇమీడియట్లీ మీరు కలుసుకోండి. ఇక్కడ మ్యాట్రిమోనీలో కూడా మోసాలు జరుగుతున్నాయి, చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కంపేర్ టు సోషల్ మీడియాతో కంపేర్ చేసుకుంటే మ్యాట్రిమోనీలో జరిగే ఆ మోసాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. అవును చాణక్య గారు, నిజం, వాస్తవం అది. అరే వాళ్ళ సైట్స్ బాగానే ఉండవచ్చు, కానీ ఇచ్చే డీటెయిల్స్ వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు, ఫేక్ అయి ఉండొచ్చు. నేను ఇంత డబ్బు సంపాదిస్తున్నా, నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మా ఫ్యామిలీలో ఇంత మంచిగా ఉన్నాము, నా క్యారెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, సో నేను ఇంత ఫీట్ ఉన్నాను, నాకు ఎలాంటి థింగ్స్ అంటే మ్యాట్రిమోనీ ఈజ్ డెఫినెట్లీ ప్రతిదీ తీసుకుంటారు. వాళ్ళ హైటు, వెయిట్, హెల్త్ ఇష్యూస్, వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ తీసుకుంటారు. కొన్ని ఫాల్స్ కూడా ఉంటాయి, మనకు అర్థం కాదు ఆ టైంకి. అరే మ్యాట్రిమోనీ అనగానే మనకు అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ వచ్చాయి, అరే నిజంగానే మాకు ఎక్కడ పెళ్ళి అవ్వట్లేదు, ఎక్కడ సెట్ అవ్వట్లేదు అనేది వెళ్ళిపోతుంటారు. సో నథింగ్ ఎల్స్. సో కొన్ని రోజులైనా వాళ్ళతో ట్రావెల్ చేయగలిగితేనే కరెక్ట్ ఫ్రెండ్షిప్. కొన్ని రోజులు నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు ట్రావెల్ చేసి ఓకే వీళ్ళు మనకు సెట్ అవ్వగలుగుతారు అనుకుంటేనే నువ్వు లైఫ్ పార్ట్నర్ దాకా వెళ్ళాలి. ఆర్ఎల్స్ ఈ సోషల్ మీడియా పరిచయాల ద్వారా లేదు ఇక నేను వెళ్ళిపోతాను అనుకుంటే చాలా 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 లాస్ అయ్యే ప్రమాదాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి, కానీ తక్కువనైతే లేవు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఏంటంటే శృతి ఒక ఆత్మహత్య అనేది కూడా చాలా మందికి కూడా ఒక వేకప్ కాల్ లాంటిదని కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే సో ఆవిడ లాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి రాకూడదు సోషల్ మీడియా ద్వారా కానీ. సో వేరే పరిస్థితులు ఆవిడ ఫేస్ చేసిన పరిస్థితులు వేరే వాళ్ళు మోసపోకూడదు, అలాంటి రాకూడదు అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మీ ద్వారా కూడా దీన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గైస్. మరి ట్రైలర్ని చూసి సినిమా ఎలా ఉంటుందా అని మాత్రం మీరు అంచనా వేయకండి. సింపుల్గా పర్సన్ని చూసి అతని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒక ఐడియాకి రాకండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేసుకున్న తర్వాతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయినా కానీ లేకపోతే వాళ్ళతో నెక్స్ట్ స్టెప్ ఏదైనా చేయాలనుకుంటే అది ఒక్కసారి మీరు ఆలోచించి ఏదైనా తీసుకున్నారంటే వాళ్ళ లైఫ్ కానీ మీ లైఫ్ కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.